అందరికీ నా నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ పింకు ఇందు క్రానికల్స్. సంక్రాంతి పండుగైనా, పిండి వంటలైనా వాటిలో మనకి ప్రత్యేకంగా ఫస్ట్ గుర్తొచ్చే వంటకం అరిసెలు. ఈరోజు మన ఇంట్లోనే అరిసెలు సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా పచ్చి బియ్యాన్ని బాగా వాష్ చేసుకొని 6 నుంచి 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. నానబెట్టిన బియ్యంలో నీటిని మొత్తం తీసేసి బియ్యంని మిక్సీలో వేసుకొని మెత్తని పిండిలా ఆడించుకోవాలి. కేజీ బెల్లానికి కేజీన్నర బియ్యం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా ఆడించిన పిండిని జల్లెడ పట్టుకుంటే ఇందులో నలకలు ఏమన్నా ఉన్నా లేదా పిండి ఉండలు కట్టినా మనం సులభంగా తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా పిండిని తయారు చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు పాకం ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని ముందుగా వాటిని నీటిలో కరిగించాలి. దీనితో పాటు కొంచెం పంచదార కూడా తీసుకుంటే పాకం చాలా చక్కగా వస్తుంది. కేజీ బెల్లానికి 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. తరువాత స్టవ్ మీద పెట్టి పాకం తయారు చేసుకోవాలి. పర్ఫెక్ట్గా పాకం ఎలా అయిందని మనం చెప్పొచ్చు అంటే ఒక గిన్నెలో ఆర్ ప్లేట్లో వాటర్ తీసుకొని పాకాన్ని ఆ ప్లేట్లో పెట్టి చాక్లెట్లా తయారు చేసుకొని రౌండ్గా చేసిన తర్వాత దానిని ఆ ప్లేట్ కేసి కొడితే కంగుమని సౌండ్ వస్తుంది. అలా సౌండ్ వచ్చిందంటే మనకి బెల్లం పాకం పర్ఫెక్ట్గా తయారైనట్టు. పాకం అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు తెల్ల నువ్వులు వేసి బాగా మిక్స్ చేయండి. ఈ పాకంలోకి మనం పిండిని తయారు చేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని స్లోగా వేస్తూ కలుపుతూ ఉండాలి. మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి కలుపుతున్నప్పుడే మనం కాస్త నెయ్యి కూడా వేస్తే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. పిండిని బాగా కలిపిన తర్వాత నెయ్యి అనేది పైకి తేలుతూ ఉండాలి. ముందుగా పొయ్యి మీద నూనె పెట్టి బాగా వేడి చేయాలి. ఇప్పుడు పిండిని చిన్న చిన్న ముద్దల కింద తీసుకొని చపాతీలా ఒత్తుకొని ఆయిల్లో వేయాలి.
గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దానిలో ఉన్న ఆయిల్ని బాగా స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇంతే, ఎంతో రుచికరమైన అరిసెలు రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.